ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. దేవుడిచ్చిన కృపను బట్టి రోమా పట్టణానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇటలీ దేశము రోమా పట్టణంకి వెళ్ళాను. రోమా పట్టణంలో అనేకమైనటువంటి ప్రాంతాలు చూడడానికి దేవుడు సహాయం చేశాడు. పౌలును ఉంచినటువంటి చెరసాల, పేతురును ఉంచినటువంటి చెరసాలను చూడడానికి దేవుడు సహాయం చేశాడు. యేసు ప్రభు చేతులు కొట్టినటువంటి మేకులు చూడడానికి, యేసు ప్రభును సిలువ వేసినటువంటి ఆ చెక్కను చూడడానికి, ఆ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక మాట అంటది చరిత్ర, రోమా పట్టణం ఒక రోజులో కట్టబడలేదు అని. రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారి ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఆ బిల్డింగ్, ఆ కన్స్ట్రక్షన్లు చూస్తే మతిబోద్దండి, అంత అద్భుతంగా కట్టినటువంటి ఆ ప్రాంతాలన్నీ. అయితే గమనించండి, ఆ రోమీలకు రాసిన పత్రికలో రోమా సంఘానికి రాస్తూ అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో సిగ్గుపడడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక పని ప్రారంభించావా? సొంత నిర్ణయాలతో ప్రారంభించావా? ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి విశ్వాస మూలంగా నువ్వు ఒక కార్యాన్ని ప్రారంభించి ఉంటే దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా ఆ కార్యంలో నీకు జయమును అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. రోమా పట్టణాన్ని చూడాలనుకున్నట్లయితే శరత్ బాబు పుత్తూరు లేకుంటే క్రైస్ట్ షాలో మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేయగలిగితే యూట్యూబ్లో చాలా షార్ట్స్ పెట్టామండి, చాలా వీడియోస్ పెట్టాం. రోమా ప్రాంతంలో నేను తిరిగినటువంటి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా దయచేసి మీరందరూ చూడవలసిందిగా మనం చేస్తున్నాను. ధైర్యముగా ఈ దినమును ఎదుర్కోండి. దేవుడు మీరు తలపెట్టే కార్యములో మీకు జయమును అనుగ్రహించి మీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.